నమస్కారం. వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మంచి విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. మొట్టమొదట ఏంటంటే, మీకు ఏలినాటి శని లేదు, రాహు భయం కూడా లేదు. గురు భగవానుడు మీ 2వ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇది కూడా చాలా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆ విషయంలో కూడా ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం, కీర్తి బాగానే లభిస్తుంది. సంపద మరియు కుటుంబానికి సంబంధించిన గురు భగవానుడికి మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఇక్కడ ఆ విషయాల్లో పెరుగుదల అనేది మాత్రం ఖాయంగా ఉంటుంది. ఇంటిలో కొత్త సభ్యులు చేరే టైము ఇది. అంటే కొత్త బిడ్డ పుట్టవచ్చు, గుడ్ న్యూస్లు వినిపిస్తాయి. స్నేహితులు, సోదరులకు సంబంధించి ఫలితం కూడా బాగానే ఉంటుంది. వారి నుండి మీరు మద్దతుని పొందుతారు. గెయిన్స్ కూడా ఉంటాయి. ఆస్తి లేదా వాహనాలకు సంబంధించి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆస్తికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండే ప్రమాదం ఉంది. ఆస్తి లావాదేవీలలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా అట్లాంటి లావాదేవీల్లో వ్యవహరించేటప్పుడు ఉండడం మంచిది. మనం విద్యార్థులు చదువు గురించి మాట్లాడితే వారు చదువులో గణనీయంగా ప్రయోజనం అనేది పొందుతారు. కొంచెం సోమర్తనంగా ఉండవచ్చు, కానీ వారు తమ సోమర్తనాన్ని అధిగమించినట్లయితే మంచి పురోగతిని అయితే సాధిస్తారు. శత్రువులు, వ్యాధులు, అప్పుల విషయంలో మనకి గురువుగారి యొక్క శుభ ప్రభావం ఉండడంతో రాజీలు కుదుర్చుకుంటారు. మీ గృహ జీవితానికి సంబంధించి అంటే భర్త, భార్య లేదా వ్యాపార భాగస్వామికి సంబంధించి పాలక గ్రహం 8వ ఇంట్లో ఉండడం వలన కొంచెం మీ భార్య అనారోగ్యానికి గురి కావచ్చు. వ్యాపార భాగస్వామితో కొన్ని విభేదాలు కూడా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. మేము ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆయుర్భావానికి కారణమైన గురువు మిథునంలో ఉండి మీ జన్మజాతక చక్రంలో 8వ భావం పైన దృష్టి వేస్తుండడంతో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎట్లాంటి హాని లేదా నష్టం ఉండదు. మీ లక్ మరియు ప్రొఫెషన్ సంబంధించి చెప్పుకుంటే అదృష్టం మరియు కర్మలకు అధిపతి అయిన శని భగవానుడు లాభభావం అయిన 11వ ఇంట్లో ఉండడంతో ఇది అదృష్టం, ఆర్థిక వృద్ధి, ప్రమోషన్లు, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇది రాజకీయ నాయకుల నుండి లేదా ఉన్నతాధికారుల నుండి మీ ప్రయోజనాలు కూడా పెరిగేటట్టు చేస్తుంది. మీ లాభాలు కూడా బాగుంటాయి. మీ ఖర్చుల విషయానికి వస్తే అవి సాధారణంగానే ఉంటాయి. మీరు వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖర్చులు, లాభాలు దాదాపు 50-50 అంటే సమానంగా ఉండేటట్లే ఉంటాయి.